సో ఫ్రెండ్స్ ఇంకా మన ఆప్షన్ డేట్ రాలేదు. సో మీకైతే ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 స్టార్టింగ్ డేట్ ఎందుకు అని మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు కాబట్టి సో ఫ్రెండ్స్ లాస్ట్ సీజన్ కనుక చూసుకుంటే మాత్రం సో మీకైతే మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ జరగకముందే సో మీకైతే మన పీకేఎల్ స్టార్టింగ్ డేట్ అనేది రావడం జరిగింది కాబట్టి సో ఈసారి మన పీకేఎల్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అని మనకైతే ఎప్పుడు జరిగే అవకాశం ఉందో అని మీకైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను కాబట్టి సో మీరైతే ఇప్పుడు అంతా అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్ ఇంకా మనం లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మాత్రం సో మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ డేట్ విషయానికి వస్తే మాత్రం సో జూలైలో జరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో అది కూడా మనకైతే 100% కరెక్ట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి సో మనకైతే జూలై లాస్ట్ వీక్లో జరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు కాబట్టి సో ఈసారి మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉందనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. సో మనకైతే యాక్చువల్లీ సో మనకైతే ఆప్షన్ అయిపోయిన తర్వాత సో మనకైతే పీకేఎల్ లీగ్ స్టార్ట్ కావడానికి సో మనకైతే 1 మంత్ అయితే గ్యాప్ అయితే ఉంటుంది. సో అది వచ్చేసి మనకైతే ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుంది కాబట్టి సో పీకేఎల్ లీగ్ జరిగేటప్పుడు సో ఈసారి కనుక మన పీకేఎల్ లీగ్ వచ్చేసి మనకైతే ఆప్షన్ కనుక జూలైలో కనుక జరిగితే మాత్రం సో అది కూడా మనకైతే జూలై లాస్ట్ వీక్లో జరిగితే మాత్రం సో మనకైతే సెప్టెంబర్లో సో మన పీకేఎల్ లీగ్ అనేది చాలా ఘనంగా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే మధ్యలో మనకైతే ప్రీ సీజన్ క్యాంప్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఒకవేళ కనుక జూలైలో కనుక మనం పీకేఎల్ ఆప్షన్ కనుక జరిగితే మాత్రం సో సెప్టెంబర్లో సో మనకైతే పీకేఎల్ సీజన్ 11 అనేది మనకైతే తప్పకుండా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఒకవేళ కనుక మనకు సెప్టెంబర్లో కనుక స్టార్ట్ అవ్వకపోతే మాత్రం సో మనకైతే అక్టోబర్లో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఈ 2 monthsలోనే సో మన ప్రో కబడ్డీ సీజన్ 11 అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సో మీరేమంటున్నారు సో మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మనకైతే పీకే లెవెల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని మీరు కింద కామెంట్ చేయండి. సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి.